హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈవేళ గోరుమిటీలు ఎలాగో చూద్దాము. ముందుగా 3 కప్పులు మైదా పిండి తీసుకునండి. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకుని దాంట్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకునండి. కొద్దిగా ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుని మొత్తం అది చపాతీ పిండిలో కలుపుకోవాలి. చపాతీ పిండిలో కలిపితే మనకి ఒక పావు గంటకి అది ఏం చేస్తుంది, పిండి నానండి మనం రవ్వ వేసాం కదా, అది కొద్ది గట్టిపడుద్ది అనమాట. ఈలోగా మన పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకునండి. మళ్ళీ ఆ బాల్ మీద మర్దన చేసుకునండి. ఒక తడి క్లాత్ కప్పి ప్రక్కన ఉంచుకోవాలన్నమాట ఆ ముద్ద. తర్వాత అండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకునండి. అలాగే మన పిండిని అంతా ఇలా ముద్ద ముద్దల కింద రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. చేసుకుని ఒక్కొక్క బాల్ తీసుకునండి. అదిగో పొడవుగా ఒక స్టిక్లా చేసుకోవాలన్నమాట. చేసుకునండి మనం నేను చూపించే విధంగాను ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలు మీదకి ఈ బొటన వేలు ఉంటుంది కదండి, అది పిండి జరుపుతూ అది ఇలాగా నొక్కాలన్నమాట. షేప్ చూసారా, మనం మధ్యన జాయింట్ నొక్కుతున్నాం కదండి, అది ఎంచక్క కోణం కింద వస్తుంది అనమాట, డిజైన్ కింద వస్తుంది. ఇది ఏంటంటే అర్ధచంద్రాకారంగా ఉంటాయి అన్నమాట. మీకు చూడడానికి అలా అనిపిస్తుంది కానీ అంటే 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. అదిగో చూడండి, పిండి బయటికి రావాలి. మన బొటన వేలు ఈ చూపుడు వేలు మీద మధ్యలో ఆ కణితి ఉంటుంది కదండి, దాన్ని మధ్యన పెట్టుకుని నొక్కాలన్నమాట. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకునండి. మొత్తం గోరుమిటీలన్నీ దోరగా వేయించాలి. బాగా ఎక్కువ మంట పెట్టకూడదండి, మీడియంలో పెట్టి వేగాలి. ఎందుకంటే లేకపోతే మధ్యలో పిండి ఉడకదనమాట. ఇది ఆంధ్ర స్టైల్లోనూ సారే బాగా పెడతారండి. ఇది గోరుమిటీలు, ఇది ఎంతో ఫేమస్ అయిన వంటకం అనమాట. ఈ తర్వాత మనం 3 కప్పులు మొత్తం 4 కప్పులు వేసాం కదండి రవ్వలో. మైదా పిండి ఈ రవ్వ కలిపి 4 కప్పులు అయ్యాయి కదా. 4 కప్పులకినండి 2 కప్పులు బెల్లం, 1 కప్పు పంచదార వేసుకుంటే ఎంతో బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత దాంట్లో పాకం వచ్చేసింది కదండి, మనకు ముద్ద పాకం రావాలని మన చేతితో చూడుతుంటే రౌండ్గా ఉండాలన్నమాట. అంత ముద్ద పాకం వచ్చాకనో దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి, దాంట్లో ఈ గోరుమిటీలు ఉంటాయి కదండి, కొద్దిగా వేసి ఆ పాకానికి ఎన్ని సరిపడతాయో దాంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకునండి. మనం అలాగా ఆ పాకంలో ఇలా దేవాలన్నమాట. మనం మొత్తం గోరుమిటీలు అయ్యేంత వరకు మొత్తం ఆ పాకం అలాగా తీస్తూ ఉండాలండి పాకంలో నుండి ఒక జాలి గరిటెతోటి. చూసారా ఎలా వస్తున్నాయో. తర్వాత మొత్తం అయ్యేంత వరకు అదే ప్రాసెస్లో చేయాలన్నమాట. చేసండి మనం కొద్ది చల్లారిన దాకుండి వీటికి అయ్యే తీస్తే అట్లకి అయ్యే వేరే సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎంతో ఈజీ అండి. ఇది మనం ఎంత చేస్తే మనము ఒక కేజీకి ఎంత అవుద్దండి, 100 రూపాయలు అయిపోద్ది. అదే మనం కొంటే 400 రూపాయలు అవుద్దండి. మనం ఇంట్లో చేసుకుంటే మనం ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపో